హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిజం బయటపడకూడదని చక్రధర్ని చంపాలని చూసిన పల్లవి, చక్రధర్ని కాపాడి పల్లవి గురించి అసలు నిజాలు తెలుసుకున్న కమల్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, దేవుడికి హారతిస్తూ ఉంటే అవనీశ్రయాల తర్వాత పల్లవి హారతిస్తూ ఉంటుంది. అప్పుడే హారతి ఉన్నట్టుండి ఆగిపోతుంది. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పార్వతి మళ్ళీ వెలిగించమ్మా అని అనగానే పల్లవి మళ్ళీ హారతి వెలిగించి దేవుడికి చూపిస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి ఇంతలోనే అది కూడా ఆరిపోతుంది. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కమల్ కూడా, ఏంటి పల్లవి, నాన్నకి సంబంధించి ఏ విషయం చేసినా కూడా నీవే ఆటంకం కలిగిస్తున్నావు. మొన్న నిమ్మకాయల విషయంలో ఉన్నట్టుండి నీకు దయ్యం పట్టింది. ఇప్పుడు నువ్వు నాన్నకి నయం అవ్వాలని హారతిస్తూ ఉంటే హారతి ఆరిపోయింది. ఏంటిదంతా, ఇదంతా చూస్తుంటే అని అంటూ ఉంటే పల్లవి షాక్ అయిపోతుంది. బావా, ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవని అక్క శ్రేయ దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు గాలి రాలేదు. సరిగ్గా నేను దేవుడికి హారతి ఇస్తుంటేనే గాలి వచ్చింది. అందుకే హారతి అలా ఆరిపోయింది. దానికి నన్నేం చేయమంటావు? గాలి వచ్చేటప్పుడు హారతి ఇస్తూ ఉంటే మీ అవని వదిన హారతి ఇస్తున్నా ఆరిపోతుంది అని పల్లవి అంటూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక భానుమతి కూడా, గాలికి హారతి ఆరిపోతే అదేం చేస్తుందిరా అమ్మ పల్లవి, శ్రేయావని ఇచ్చారు కదా, ఇక అక్కడ పెట్టి దేవుడికి దండం పెట్టుకోమ్మా అని అనగానే ఇక పల్లవి, అమ్మయ్య ముసల్ది బతికించింది అని హారతి అక్కడ పెట్టి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఈ కవని అయితే పల్లవిని చూసి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు పల్లవి విషయంలోనే ఇలా జరుగుతుంది? మామయ్యకి సంబంధించి ఎలాంటి కార్యక్రమం చేసినా పల్లవి వల్లే ఏదో ఒక ఆటంకం జరుగుతుంది. అంటే మామయ్యకి అలా జరగడానికి పల్లవికి ఏమైనా సంబంధం ఉందా అని అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరో పక్క శ్రేయ అయితే ఆస్తి విషయంలో ఎలాగైనా తేల్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఉదయం కాగానే అక్షయ్, శ్రీకర్, కమల్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటే అప్పుడే శ్రేయ శ్రీకర్ అని పిలుస్తుంది. ఏంటి శ్రేయ అని అనగానే, నేను మీ అన్నయ్యని అడగమన్న విషయం అడిగావా అని అంటూ ఉంటే శ్రీకర్ ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక శ్రీకర్, ఏ విషయం గురించి శ్రేయ అని అంటూ ఉంటే, అదే శ్రీకర్, నిన్నే చెప్పాను కదా, బిజినెస్లో ప్రాఫిట్లో నీకు ఎంత వాటా ఇస్తాడో మీ అన్నయ్యని అడగమన్నాను కదా అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఇక పార్వతి, ఏంటమ్మా శ్రేయ, వాళ్ళు ముగ్గురు కలిసి బిజినెస్ చేస్తూ ఉంటే నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, అత్తయ్య, ఏ విషయమైనా ముందే మాట్లాడుకోవాలి. బిజినెస్ ప్రాఫిట్లో మాకెంత వాటా ఇస్తారో తెలియాలి కదా. బావగారు ఒక క్లారిటీ ఇస్తే మేము కూడా ధైర్యంగా ఉంటాం అని ఇక శ్రేయ అంటూ ఉంటే అప్పుడే అక్షయ్, చూడు శ్రేయ, నువ్వు ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు పడవలసిన అవసరం లేదు. బిజినెస్ మీ ముగ్గురం అన్నదమ్ముళ్ళం కలిసి చేస్తున్నాం. వచ్చే ప్రాఫిట్ ముగ్గురికి సమానంగా పంచుకుంటాం. ఈ విషయంలో నువ్వేమీ టెన్షన్ పడకు అని అక్షయ్ చెప్పగానే అప్పుడే కమల్ కూడా, అన్నయ్య చెప్పింది కరెక్ట్, బిజినెస్ ప్రాఫిట్లో ఎంత వచ్చినా కూడా మీ ముగ్గురం సమానంగా తీసుకుంటాం. ఈ విషయంలో మీరు కలగజేసుకోకండి అని అంటూ ఉంటే ఇక శ్రేయ అయితే, లేదు బావగారు, నాకు నమ్మకం లేదు. డబ్బు ఎవరినైనా మార్చేస్తుంది. మాకు క్లారిటీ కావాలి అని శ్రేయ అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక అవని, ఏంటి శ్రేయ, నా భర్త మీద నీకు నమ్మకం లేదా అని అంటూ ఉంటే, లేదు అని శ్రేయ అంటుంది. ఇక అప్పుడే శ్రీకర్, ఏంటి శ్రేయ, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, అవును శ్రీ, నేను చెప్పే దాంట్లో తప్పేముంది? మొన్నటికి మొన్న
మామయ్య గారు అవని అక్క పేరు మీద 50% ఆస్తి రాశారు. అంటే మిగతా 50% ఆస్తి మన ముగ్గురం తీసుకోవాలి. మామయ్య గారికి అవని ఏవో చెప్పకపోతే మామయ్య గారు అవని పేరు మీద ఎందుకు 50% ఆస్తిని రాస్తాడు? ఒక్కసారి ఆలోచించండి. బావగారు అవని అక్క మొత్తం మోసం చేస్తున్నారు అని అంటూ ఉంటే ఇక శ్రీకర్కి చాలా కోపం వస్తుంది. అప్పుడే అవని, శ్రేయ, అసలు మామయ్య గారు ఆ ఆస్తి విషయం నాతో చెప్పనే లేదు. మామయ్య గారు ఎందుకు నా పేరు మీద 50% రాశారో నాకు ఇప్పటికీ తెలీదు. ఈ విషయంలో నాకేం తెలీదు అని అంటూ ఉంటే, లేదు నీ నమ్మను అని శ్రేయ వాదిస్తూ ఉంటుంది. అప్పుడే శ్రీకర్, నీ నమ్మకంతో ఎవరికీ పనిలేదు శ్రేయ. మాకు మా అన్నయ్య మీద వదిన మీద నమ్మకం ఉంది. నాన్న అలా చేశారంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. నాన్న కోలుకోగానే ఆ విషయాలన్నీ తెలుస్తాయి. నువ్వు పిచ్చి పిచ్చిగా ఇలా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. మేము మా అన్నయ్య చెప్పినట్టే వింటాము. ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు. అన్నయ్య పదన్నయ్య, మనకి టైం అవుతుంది అని శ్రీకర్, అక్షయ్, కమల్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది చూసి శ్రేయ, పల్లవి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత పల్లవి శ్రేయ దగ్గరికి వచ్చి, చూసావా శ్రేయ, మన మొగుళ్ళని ఆ అవని, అక్షయ్ ఇద్దరు ఎలా ఆడిస్తున్నారో. వీళ్ళకి తెలియక వాళ్ళు ఆడించినట్టల్లా ఆడుతున్నారు. మన పరిస్థితి ఏంటో ఏమో అని శ్రేయకి ఇంకా లేనిపోనివి చెప్తూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క చక్రధర్ అయితే అవని, మీనాక్షిల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. పల్లవి మనస్తత్వం, అవని మనస్తత్వం పోల్చుకొని చూస్తే అవని ఎంతో గొప్ప స్థాయిలో ఉంటుంది. అంత మంచి అవనిని నేను ఎంతగానో బాధ పెట్టాను. పాపం, నా నుండి వాళ్ళు ఏం కోరుకున్నారు? నేనే మీనాక్షి భర్తనని, తన కన్న తండ్రినని అందరికీ చెప్పుకునే హక్కును మాత్రమే కోరుకుంది. ఇప్పటికీ కూడా నేను ఈ విషయంలో మారకపోతే నా అంతా కసాయివాడు ఉండడు. ఎలాగైనా అవని గురించి నిజాన్ని బయట పెట్టాలి అని చక్రధర్ నిర్ణయించుకుంటాడు. ఈ విషయం పల్లవితో చెప్పాలి అని పల్లవికి ఫోన్ చేస్తాడు. చక్రధర్ నుండి ఫోన్ రాగానే పల్లవి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి డాడ్, ఆ అవని చంపడానికి ఏమైనా ప్లాన్ చేశారా చెప్పండి అని అంటూ ఉంటే ఇక చక్రధర్కి అయితే చాలా కోపం వస్తుంది. లేదమ్మా, ఆ విషయం కాదు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వెంటనే మనం ఎప్పుడు మీట్ అయ్యే ప్లేస్కి రా అని అనగానే, ఏంటి డాడ్, నిన్నే కదా మన ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం, ఇంత సడన్గా అని అంటూ ఉంటే, లేదమ్మా, ఇది ఇంకో ముఖ్యమైన విషయం, అందుకే నీతో చెప్పాలని ఫోన్ చేశాను, తొందరగా రామ్మా అని అనగానే ఇక పల్లవి ఓకే డాడ్ అని కాల్ కట్ చేస్తుంది. ఫోన్ కట్ చేసిన తర్వాత పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. డాడ్ ఇంత అర్జెంటుగా మీట్ అవ్వాలి అంటున్నాడంటే ఖచ్చితంగా ఆ అవని, అక్షయ్ విషయంలో ఏదో నిర్ణయం తీసుకునే ఉంటాడు. ఆ అవని చంపడానికి ఇంకేదైనా ప్లాన్ చేశాడేమో, వెంటనే వెళ్ళాలి అని ఇక పల్లవి అయితే అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది. చాలాసేపటి వరకు వెయిట్ చేస్తున్నా కూడా చక్రధర్ ఇంకా రాకపోవడంతో, డాడ్ ఏంటి ఇంకా రావడం లేదు అని చూస్తూ విసిగిపోతూ ఉంటుంది. ఇంతలోనే చక్రధర్ అక్కడికి వస్తాడు. చక్రధర్ అక్కడికి రాగానే పల్లవి చక్రధర్పై చిరాకు పడుతూ ఉంటుంది. ఏంటి డాడ్ ఇంత లేటా? నేనొచ్చి చాలాసేపు అవుతుంది, ఏం చేశారు అని అంటూ ఉంటే అప్పుడు చక్రధర్, అదేం లేదమ్మా, తలకి గాయమైంది కదా, దానికి డ్రెస్సింగ్ చేయించుకొని వచ్చేసరికే లేట్ అయింది అని అనగానే, ఏంటి డాడ్, ఇప్పుడు ఆ గాయానికి డ్రెస్సింగ్ చేయించడం అంత ఇంపార్టెంటా? రేపు చేయించుకోవచ్చు కదా అని అంటూ ఉంటే ఇక చక్రధర్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. నీ ప్లేస్లో అవని ఉంటే ఖచ్చితంగా ఇలా అనేది కాదమ్మా, ఈరోజు కాకపోతే రేపైనా మాట్లాడుకోవచ్చు అనేది. అదే నీకు అవనికి ఉన్న తేడా. అయినా నిన్ననేం లాభం, నిన్ను ఇలా తయారు చేసింది నేనే కదా అని చక్రధర్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే పల్లవి, ఏంటి డాడ్, ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని ఏం మాట్లాడవే, తొందరగా చెప్పు డాడ్
ఆ అవనిని చంపడానికే ఏదైనా ప్లాన్ చేసావా? దాని గురించే మాట్లాడడానికి రమ్మన్నావా అని అంటూ ఉంటే అప్పుడు చక్రధర్, అమ్మ పల్లవి, ఇంకా అవని గురించి ఇలాంటి ఆలోచనలు చేయడం మంచిది కాదమ్మా అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. డాడ్, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే, అవునమ్మా, నేను అవని విషయంలో, మీనాక్షి విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి డాడ్, వాళ్ళ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఏముంది? వాళ్ళని చంపేసేదే కదా అని అనగానే, లేదమ్మా, నేనే మీనాక్షి భర్తనని, అవని భరత్ల కన్న తండ్రినని అందరి ముందు నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను అని అనగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి డాడ్, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరే ఆ మీనాక్షి భర్త అని అందరి ముందు చెప్తారా? ఏమైంది డాడ్ మీకు? ఇన్ని చేసింది దీనికోసమేనా? ఈ నిజం బయటపడకూడదనే కదా చేయరాని ఘోరాలన్నీ చేసింది. మళ్ళీ ఇంత సడన్గా ఏమైంది డాడ్ అని అంటూ ఉంటే, చూడమ్మా, అవని ఏంటో, అవని గొప్పతనం ఏంటో నాకు ఇప్పుడిప్పుడే అర్థమైంది. తనని ఇంకా బాధ పెట్టడం మంచిది కాదమ్మా, అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను అని అనగానే, ఏంటి డాడ్, ఆ అవని గొప్పతనం మీకేం అర్థమైంది? అంత గొప్ప పని అదేం చేసింది అని అనగానే, నా ప్రాణాలు కాపాడిందమ్మా. ఈరోజు నేను ఇక్కడ నిలబడి నీతో మాట్లాడుతున్నానంటే దానికి కారణం అవని. నేను నాకు యాక్సిడెంట్ అయి చనిపోతూ ఉంటే అవని తన ప్రాణాలకి తెగించి నా ప్రాణాలు కాపాడింది. అంతేకాకుండా నాకు బ్లడ్ డొనేట్ చేసి నన్ను కాపాడింది. అంత మంచి అవనిని నేను ఎంత బాధ పెట్టానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుందమ్మా. వద్దమ్మా, ఇక్కడితో మన పాపాలన్నీ ఆపేద్దాం అని అంటూ ఉంటే పల్లవి షాక్ అవుతుంది. డాడ్, ఏం మాట్లాడుతున్నారు? ఆ అవని మీ ప్లేస్లో ఎవరున్నా కూడా అలాగే చేస్తుంది, అదేం గొప్ప పని కాదు అని అంటూ ఉంటే, లేదమ్మా, నువ్వేంటో అవని ఏంటో నాకు అర్థమైంది. నువ్వు నిన్న చెట్టుకొమ్మ విరిగి మీద పడబోతూ ఉంటే నీ సేఫ్టీ చూసుకొని నువ్వు తప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయావు. కానీ నీ స్థానంలో అవని ఉంటే మాత్రం తనకేమైనా పర్వాలేదని నన్నే ముందు కాపాడేది. అదమ్మా అవని గొప్పతనం అని అవని గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే పల్లవి షాక్ అయిపోతుంది. లేదు డాడ్, నేను దీనికి ఒప్పుకొనుగాక ఒప్పుకోను అని అంటూ ఉంటే, చూడమ్మా, నువ్వు ఒప్పుకుంటావా లేదా అని నీతో చెప్పడం లేదు. నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. రేపు మీనాక్షిని విడిపించి తీసుకొచ్చి మీ ఇంట్లో అందరి ముందు మీనాక్షి నా భార్య అని, అవని భరత్లు నా కన్న పిల్లలని అందరి ముందు చెప్పబోతున్నాను. ముందుగా చెప్తే నువ్వు ప్రిపేర్గా ఉంటావని చెప్పానమ్మా, అంతే, ఇక రెడీ అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్తూ, ఇంకొక విషయం అమ్మా అని అంటాడు. ఏంటది అని పల్లవి అనగానే, నువ్వే రాజేంద్ర ప్రసాద్ని మేడ మీద నుండి తోసేశావని నిజాన్ని కూడా చెప్పాలని నిర్ణయించుకున్నాను అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి డాడ్, ఆ విషయం తెలిస్తే నన్ను బ్రతకనిస్తారా అని అనగానే, చూడమ్మా, కమల్ కాళ్ళు, ఇంట్లో వాళ్ళందరి కాళ్ళు పట్టుకుంటాను. నీ కాపురానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను. నీకు బదులు నేను శిక్ష అనుభవిస్తాను. కానీ ఆ నిజాన్ని మాత్రం చెప్పాలమ్మా అని ఇక చక్రధర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. పల్లవి ఎంత ఆపినా కూడా పట్టించుకోకుండా వెళ్తాడు. ఇక పల్లవి అయితే చక్రధర్ నిర్ణయం విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి కాగానే ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? డాడ్ అన్నంత పని చేసేలా ఉన్నాడు. అదే కానీ జరిగితే నేను ఇన్ని రోజులు చేసిన దానికి ఫలితం ఏముంటుంది? ముఖ్యంగా ఆస్తి మొత్తం ఆ అవనికి భరత్కే వెళ్తుంది. నాకు వాళ్ళతో సమానంగా ఆస్తి రావడం ఏంటి? అలా జరగడానికి వీల్లేదు. కానీ డాడ్ని ఎలా ఆపాలి? ఏం చేసి డాడ్ని ఆపగలం అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పల్లవికి ఒక క్రూరమైన ఆలోచన వస్తుంది. ఎస్, వీటన్నిటికీ సెంటర్ పాయింట్ డాడ్నే లేపేస్తే ఇక నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. డాడ్ని లేపేసి మీనాక్షిని లేపేస్తే
మా డాడే అవని వాళ్ళ డాడ్ అనే నిజం ఎప్పటికీ బయటపడదు. ఇన్ని రోజులు ఆలోచించలేదు, కానీ డాడీ నా కళ్ళ ముందే ఆ అవనిని పొగుడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. డాడ్ని చంపేస్తేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని పల్లవి అయితే చక్రధర్ని చంపాలని నిర్ణయం తీసుకుంటుంది. వెంటనే తనకి తెలిసిన రౌడీలకి కాల్ చేసి ప్లాన్ చేస్తుంది. తర్వాత చక్రధర్తో మాట్లాడాలని చక్రధర్కి ఫోన్ చేస్తుంది. రాత్రి పల్లవి నుండి ఫోన్ రాగానే చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా ఈ టైంలో చేసావేంటి అని అనగానే, డాడ్ మీతో అర్జెంటుగా మాట్లాడాలి, మీరు ఒకసారి బయటికి రండి డాడ్ అని అనగానే, ఇప్పుడు దేనికమ్మా అని అనగానే, ప్లీజ్ డాడ్ రండి డాడ్ అని అంటూ ఉంటే, నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పాను కదమ్మా అని అనగానే, ఆ విషయం గురించి కాదు డాడ్, ఇంకో ఇంపార్టెంట్ విషయం గురించి, ప్లీజ్ డాడ్ అని అంటూ ఉంటే, సరేనమ్మా ఇప్పుడే వస్తున్నాను అని చక్రధర్ అయితే బయలుదేరతారు. పల్లవి కూడా చక్రధర్ని చంపడం కోసం పక్కా ప్లాన్ ప్రకారమే అక్కడికి వెళ్తుంది. పల్లవి వెళ్ళేసరికి చక్రధర్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే చక్రధర్, చెప్పమ్మా ఏ విషయం గురించి మాట్లాడాలనుకున్నావు అని అంటూ ఉంటే, డాడ్ ఒక్కసారి ఆలోచించండి అని ఇక చక్రధర్ని బ్రతిమలాడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే పల్లవి ఏర్పాటు చేసిన ఆ రౌడీ అయితే లారీ తీసుకొని వస్తూ ఉంటాడు. పల్లవి ఆ రౌడీకి సైగలు చేస్తూ ఉంటుంది. లారీ ఇక వాళ్ళ దగ్గరికి రాగానే అప్పుడే పల్లవి ఒక్కసారిగా చక్రధర్ని ఆ లారీకి అడ్డుగా తోసేస్తుంది. ఇక ఆ లారీ చక్రధర్కి యాక్సిడెంట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చక్రధర్ అయితే రోడ్డుపై పడిపోయి అక్కడే చూస్తూ ఉంటాడు. ఇక పల్లవి కోపంగా చక్రధర్ దగ్గరికి వెళ్తుంది. ఇక చక్రధర్, అమ్మా పల్లవి నువ్వు అని అంటూ ఉంటే, అవును డాడ్, నాకు వేరే మార్గం కనిపించలేదు. నేను సేఫ్గా ఉండాలి అంటే మీరు చచ్చిపోవాలి, నాతో పాటు ఆ అవనికి కూడా మీ కూతురనే హక్కు కల్పిస్తాను అంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను డాడ్, అది ఎప్పటికీ జరగనివ్వను. అందుకే మిమ్మల్ని పైకి పంపించేయాలని డిసైడ్ అయ్యాను, సారీ డాడ్ అని అంటూ ఉంటే ఇక చక్రధర్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక చక్రధర్ స్పృహ తప్పి పడిపోగానే చక్రధర్ చనిపోయాడని పల్లవి అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతుంది. చక్రధర్ రోడ్డు పైన దెబ్బలతో పడిపోయి ఉంటాడు. ఇంతలోనే కమల్ బైక్ పైన అటుగా వస్తూ రోడ్డుపై పడిపోయిన చక్రధర్ని చూస్తాడు. వెంటనే బైక్ స్టాప్ చేసి, అరే అక్కడెవరో పడిపోయారే అని ఇక అతని దగ్గరికి వెళ్ళి కళ తిప్పి చూసేసరికి అక్కడ చక్రధర్ ఉంటాడు. ఇక కమల్ ఒక్కసారిగా షాక్ అయిపోయి, చక్రధర్ మావయ్య అని లేపుతూ ఉంటాడు. కానీ చక్రధర్ స్పృహలోకి రాకపోవడంతో కమల్ వెంటనే చక్రధర్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇక డాక్టర్ అయితే చక్రధర్కి ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే కమల్ బయట టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అసలు చక్రధర్ మావయ్యకి ఏమైంది? చూస్తుంటే యాక్సిడెంట్ అయినట్టు అనిపిస్తుంది, అసలు ఎలా జరిగింది అని కమల్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తాడు. ఇక కమల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ మా మామయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది అని అడగగానే అప్పుడు డాక్టర్ సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చారు, ఆయన ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదండి, మీరు వెళ్ళి చూడొచ్చు అని అనగానే ఇక కమల్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని కమల్ అయితే చక్రధర్ని చూడ్డానికి లోపలికి వెళ్తాడు. కమల్ అక్కడికి వెళ్ళేసరికి చక్రధర్ స్పృహలోకి వచ్చి తన కూతురే తనని చంపాలనుకున్న విషయం గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. అవని తనని కాపాడడం, పల్లవి ప్రాణం అనుకున్న పల్లవి తనని చంపాలనుకోవడం చూసి ఇక చక్రధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే కమల్ అక్కడికి వచ్చి, మామయ్య ఇప్పుడు ఎలా ఉంది అని అడగగానే చక్రధర్ కమల్ని చూసి, పర్లేదు బాబు, ఇంకా ఎందుకు బ్రతుకున్నానా అని బాధపడుతున్నాను, అక్కడే నా ప్రాణాలు పోయుంటే బాగుండేది అని
చక్రధర్ అంటూ ఉంటే కమల్ షాక్ అయిపోతాడు. ఏమైంది మావయ్య, మీకు యాక్సిడెంట్ జరగడం ఏంటి, అసలు ఎలా ఇదంతా జరిగింది అని అంటూ ఉంటే, అది యాక్సిడెంట్ కాదు బాబు, నన్ను చంపడానికి మర్డర్ అటెంప్ట్ చేశారు అని చక్రధర్ చెప్పగానే కమల్ షాక్ అయిపోతాడు. ఏంటి మావయ్య, మిమ్మల్ని చంపాలనుకోవడమా, ఎవరు అని అంటూ ఉంటే, ఎలా చెప్పమంటావు బాబు, నేను ప్రాణంగా పెంచుకున్న నా కన్న కూతురే నా ప్రాణాలు తీయాలనుకుంటుంది. ఆ విషయం ఎలా చెప్పగలను, నేను ఎలా తట్టుకోగలను అని అనగానే కమల్ షాక్ అయిపోతాడు. ఇక వెంటనే, ఏంటి మావయ్య, ఏమంటున్నారు మీరు, పల్లవి మిమ్మల్ని చంపాలనుకోవడం ఏంటి అని అనగానే, అవును బాబు, పల్లవే నన్ను చంపాలని చూసింది అని ఇక జరిగిన విషయం మొత్తం కూడా కమల్తో చెప్తూ ఉంటాడు. మీనాక్షి ఎవరో కాదు బాబు, నా మొదటి భార్య. అంతేకాదు అవని భరత్లు నా కన్న పిల్లలు. ఇన్ని రోజులు ఆ నిజాన్ని దాచి వాళ్ళని ఎంతగానో బాధ పెట్టాను. ఇన్నాళ్ళకి నా తప్పు తెలుసుకొని వాళ్ళని ఒప్పుకోవడానికి సిద్ధపడ్డాను. ఆ విషయం పల్లవితో చెప్పాను, కానీ పల్లవి మాత్రం దానికి ఒప్పుకోలేదు. నన్ను నమ్మించినట్టే నమ్మించి నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు అని చక్రధర్ చెప్తూ ఉంటే కమల్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నమ్మలేకపోతున్నాను మావయ్య అని అనగానే, అంతేకాదు కమల్, మీ నాన్నని చంపాలనుకుంది కూడా పల్లవే అని అనగానే కమల్ షాక్ అయిపోతాడు. ఏంటి మావయ్య మీరనేది, పల్లవి మా నాన్నని ఎందుకు చంపాలనుకుంటుంది అని అంటూ ఉంటే, ఆ రోజు పార్టీలో మీ నాన్నగారు మీనాక్షి నా భార్య అని అందరి ముందు నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిజం బయటపడకూడదని పల్లవి మీ నాన్నని చంపాలనుకుంది అని చెప్పగానే కమల్ షాక్ అయిపోతాడు. మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.